పత్రికలో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మేము చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని పన్నుకొట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూడా ఈరోజు విమర్శించడం మన పత్రికలో చూసాం. నీతివంత రాజకీయాలు గురించి మరి తెలుగుదేశం స్థానిక ఎమ్మెల్యే చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు మీ నాయకుడు ఎంత మోసగాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన సీఎం అవడం కూడా మీ అందరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కు ఏ నాయకుడికి కూడా ఈ సందర్భంగా లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ఉంటే మొన్న 18 మందో 20 మంది ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళ రాజీనామాని ఆమోదిస్తే ఎలక్షన్లకు వెళ్తే ఎవరు సత్తా ఏంటనేది రుజువు అవుతుందని కూడా మీ పాత్రికేయుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి నవనిర్మాణ దీక్ష అని చెప్పి చంద్రబాబు నాయుడిని ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఏం సాధించాడని చెప్పి ఈరోజు నవనిర్మాణ దీక్ష చేస్తున్నాడు? ప్రత్యేక హోదా సాధించాడని నవనిర్మాణ దీక్ష చేస్తున్నాడా? లేకపోతే నోటుకు ఓటు కేసులోని ఇరుకుపోయానని చెప్పేసి గోదావరి కృష్ణా జలాలని కేసీఆర్ తాకట్టు పెట్టడం కోసం నవనిర్మాణ దీక్ష చేస్తున్నాడా? ఒక అవినీతి పరుడికి రాజ్యసభ ఇచ్చి ఈరోజు ప్రజలు అసహించుకున్నట్టు మరి నవనిర్మాణ దీక్ష చేస్తున్నాడా? గోదావరి పుష్కరాల్లో 28 మందిని బలికొన్నాడని చెప్పేసి నవనిర్మాణ దీక్ష చేస్తున్నాడా? రాజధానిలో కుంభకోణం ఈయన కొడుకు కలిపి మరి చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేస్తూ అవినీతి పరులుగా మొత్తం డబ్బంతా ఈ రాష్ట్ర ప్రజలను దోచుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అనేక మంది హామీలు ఇచ్చి జాబ్ వస్తే జాబ్ వస్తుందని, రైతు రుణమాఫీ అని చెప్పి, డ్వాక్రా రుణమాఫీ చెప్పి ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కేవలం రాజధాని చూపించి మేము అభివృద్ధిని చేస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ అమ్మగారి ఇంట్లాగా, సింగపూర్ని అత్తవారి ఇంట్లాగా చూసుకుంటూ ఈ ప్రజలందరినీ మప్పెట్టి నీ ఇచ్చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పడం చాలా ఆస్పదప్రదంగా ఉంది. ఆ గొప్పలకి మరి ఆయన ఎమ్మెల్యేలు వెనక నుంచి భజన చేయడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి మీకు దమ్ముంటే ఈ 2019లో కానీ ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే మీ ఎమ్మెల్యేలతో మా ఎమ్మెల్యే రాజీనామాలు చేయించు, ఎన్నికలకు వెళ్దాం. మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో తేలిపోయే రోజులు దగ్గర ఉన్నాయి. ఎవరికి రేపు 2019 బుద్ధి చెప్తారో మీ అందరం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రజల కోసమే ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి సంక్షేమ కార్యక్రమాలని, రాజశేఖర రెడ్డి ఆశయాల్ని నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు లాగా మోసం చేసే విధానం, మరి చంద్రబాబు నాయుడు లాగా మప్పి పెట్టే విధానం, చంద్రబాబు నాయుడు లాగా మాటలు చెప్పి చేతులు చేయకుండా ఉండడం విధానం మా పార్టీకి లేదు. 2019లో మీకు చావు దెబ్బ చెప్పు దెబ్బ తగలడం ఖాయం అని చెప్పి ఈ పాత్రికేయుల తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున రాష్ట్రంలో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం శాసనసభ్యులు వాళ్ళ కార్యకర్తలు పత్రికా సమావేశాలు పెట్టి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా ఒక కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మనం గతంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకునే రీతిలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరన్నది మన స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఏ కాగితం అయితే వస్తే ఆ కాగితాన్ని చదివి పత్రిక వారికి ముందు బట్టి పత్రిక వారి ముందు మాట్లాడటమే వాళ్ళకి తెలిసిన విషయం. గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వైస్రాయ్ హోటల్లో
ఇప్పుడు ఈరోజు కలియుగ దైవం కృష్ణుడు రాముడని పూజిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పులతో కొట్టించే పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఆ రోజు ఈ బొబ్బుల ఎమ్మెల్యే గారు కానీ ఈ విజయనగరం ఎమ్మెల్యే గారు కానీ ఆ రోజు పార్టీలో లేరు. అక్కడ ఉన్నటువంటి కళ్ళెదురు చూసినట్టు వాళ్ళు ఈరోజు స్పష్టంగా మాట్లాడే పరిస్థితి చూసినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారి పైన చెప్పులతో దాడి చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు గొప్ప. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే దాన్ని కొండంత చేసి ఏదో రాష్ట్రంలో అల్లరి సృష్టిద్దాం ప్రయత్నం చేస్తే ఎవరైనా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారిని మొన్న తిరుపతి మహానగరంలో కలియుగ దేవుడిని అని అంతకుముందు చెప్పులతో కొట్టించే పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఈరోజు మీరు దీక్షా కార్యక్రమం పూనారు, ప్రతిజ్ఞలు చేస్తున్నారు. దేనికి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విభజిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, తెలంగాణ ఇస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని 2 సార్లు లేఖలు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉంది. అలాగే ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ఇవ్వాలని కోరింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉన్న అధికార పార్టీ ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విభజించడానికి ఒప్పుకుంది తప్ప ఇంకొక ఆలోచన లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు చేశారనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన గురించి ఎన్నికల్లో గెలవడానికి అనేక వాగ్దానాలు చేశారు. మరి నిరుద్యోగ సమస్య తీరుస్తామని నిన్న మా యూనివర్సిటీ ఇస్తామన్నారు, పరిశ్రమలు తెస్తామన్నారు. ఇవన్నీ కూడా హామీల వరకే పరిమితమయ్యాయి తప్ప ప్రజలు కోరుకోలేనిది ఒకటే విమానాశ్రయం మాత్రం ఇస్తామని చెప్తున్నారు. మరి విమానాశ్రయం వరకు కావాలి, 4 పరిశ్రమలు పెట్టండి, ఒక 4,000 మంది నిరుద్యోగ సమస్య తీరుతుంది. లేకపోతే విద్యా సంస్థలు పెట్టండి. మీ గతంలో కూడా మీరు ఏం చేశారని తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. మరి ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ జిల్లా అభివృద్ధి గురించి కానీ మీరు ప్రయత్నం చేయండి, మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఈరోజు రైతాంగం కానీ విద్యార్థి లోకం కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ పడుతున్న ఇబ్బందులు మీరు గుర్తించండి. ఈరోజు మీ విజయనగరం నియోజకవర్గంలో జూటు మిల్లు మూతపడ్డాయి, మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిని తెరిపించడానికి కృషి చేయండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో మీకు సన్మానాలు చేస్తారు లేకపోతే బిరుదులు ఇస్తారు మాత్రం ఆలోచించుకోవద్దు. వాస్తవాల్లో రండి, ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది. లేకపోతే మా సోదరుడు చెప్పినట్టు 2019లో ఏం జరుగుతుంది మీరే చూసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈరోజు డబ్బు ఉందని రాజ్యసభ సీట్లు ఒక వెనుకబడి జాతికి చెందినటువంటి ఒక్కరికి కూడా ఇవ్వలేదు మీరు. మరి అధికారం మరి అగ్ర కులాలకి అలాగే డబ్బున్న వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇచ్చి ఆ రాజ్యసభ సీట్లు అమ్ముకొని ఆ డబ్బులతో ఎమ్మెల్యేలు కొన్నారు. మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే సత్తా ఉంటే ఆ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించండి. 2019 వరకు అక్కర్లే. ఈరోజు ఎమ్మెల్యేలతో రిజైన్ చేసి ఎన్నికలు పెట్టించండి. ఎన్నికలు పెట్టిస్తే ఫలితాలు వస్తాయో మీకే తెలుస్తున్న విషయాన్ని మరోసారి మీకు మనవి చేస్తున్నాం. అందువల్ల దయచేసి వాస్తవాలు మాట్లాడండి, నియోజకవర్గం అభివృద్ధి కృషి చేయండి. అంతే తప్ప ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చే పేపర్లు చదివి మాత్రం ప్రకటనలు ఇవ్వకండి అనేది మీకు మనవి చేస్తున్నాం. మీసాల గీత గారు మాట్లాడుతూ సభ్యతా సంస్కారాలు జగన్ గారు వైఎస్ఆర్సీపీ వారు నేర్చుకోవాలని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. సభ్యతా సంస్కారాలు సోదరులు రామమూర్తి గారు చెప్పినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు నుంచి వచ్చిన పేపర్లు చదివితే కాదు, వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మీకు బాగుంటుందని మరొకసారి సూచన చేస్తున్నాం. ఆమె చెప్తున్నారు చెప్పులు ఎవరి మీద వేస్తారో 2019లో తెలుస్తుందని. సోదరుడు విజయ్ అన్నట్టు 2019 వరకు వద్దు, నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా మొన్న పార్టీ ఫిరాయించిన 19 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టు. ఆ 19 మంది 19 నియోజకవర్గాల్లోని ప్రజలకి
ఎవరి మీద చెప్పులు వేస్తారు అనేది, చెప్పులు ఎవరికి వేస్తారో ఓట్లు ఎవరికి వేస్తారో అనేది తెలుస్తుంది. మీకు దమ్ముంటే ఆ పార్టీ ఫిరాయించిన 19 మంది ఎమ్మెల్యేలతోని ఎలాగ డబ్బిచ్చుకున్నారు కనుక మీరు చెప్పినట్టు వింటారాలు ఆ 19 మందితో రాజీనామా చేయించమని మేము కోరుతున్నాం. నవనిర్మాణ దీక్ష స్వామి చెప్పినట్టు పాడిందే పాడరా పాసిపుల్ల దాసి అన్నట్టు ఎంతసేపు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించింది, కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఇష్ట బొమ్మలు ఏమైనా తగలబెడితే జైల్లో పెడతామని చెప్పి పోలీసులు హెచ్చరిక చేస్తే ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ మీ దన్నుతో అధికారం ఉందని ఒక విర్రవీగుతూ చట్టాన్ని ఉల్లంఘించి దిష్టి బొమ్మలు తగలబెట్టడం చాలా నీచమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు నిన్న విజయవాడలో ఏం జరిగిందో, ఓవర్ యాక్షన్ చేస్తే ఏం జరుగుతుందో అనేది కూడా అక్కడ జరిగిన కార్పొరేటర్కి తగిన శాస్తి జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయుధాలు సప్లై చేసే బండారి గారి సంగతి, బండారి గారికి విమానయాన శాఖకి ఉన్న లింక్ ఏటో నేటికి 4 రోజులైంది, ఇప్పుడు వచ్చి తెలియచేయట్లేదు. ఓఎస్టీ గారికి మాట్లాడిన 355 కాల్స్లోని వివరాలు ఏటో ఇప్పుడు వచ్చి తెలియచేయట్లేదు. అసలు ఆయన 4 సార్లు మంత్రి గారిని ఎందుకు కలిశారో ఇప్పుడు వచ్చి తెలియజేయట్లేదు. రాష్ట్ర అధికార యంత్రాంగం, కేంద్రంలో కూడా అధికార యంత్రాంగం ఉంది. ఒక్కసారి ఫోన్ చేస్తే 355 కాల్స్ రికార్డింగ్ అంతా దగ్గర ఉంటుంది. ఆ రికార్డు ఆ ఓఐటీ సంగతి ఈ విజయనగరంలో ఉన్న అందరికీ తెలుసు. ఆయన ఎన్ని పైరవీలు చేస్తున్నాడో అటువంటి వ్యక్తిని పెట్టుకొని అశోక్ గజరాజు గారు గుడివింద గింజ మాదిరి అందరినీ విమర్శిస్తుంటారు. ఆ రోజు వోక్స్ వ్యాగన్లో ఏమి జరగకపోయినా బొత్స సత్యనారాయణ గారి అవినీతి పోడని చెప్పిన అశోక్ గజరాజు గారు ఇవాళ 355 ఫోన్ కాల్స్ మాట్లాడిన ఓఎస్టీ మీ పేషీలో ఉంటే మీరు ఏ నీతి మంత్రులో తెలియజేయాలని బహిరంగ ప్రకటన చేయాలని మేము కోరుతున్నాం. రెండోది, ఓఎస్టీని ఇమ్మీడియట్గా తొలగించాలి. తొలగిస్తేనే అతను విచారణ చేయడం అవుద్ది. విచారణ చేసేటప్పుడు అతను పదవిలో ఉంటే అతని మీద సరైన విచారణ అవదని మేము భావిస్తున్నాం. ఓఎస్టీని తక్షణమే తొలగించి అతని మీద ఎంక్వైరీ చేసి అతని తాలూకా బాధ్యత నాదే అంటున్నారు కనుక అందులో కానీ తప్పు జరిగితే మీరు కూడా తక్షణమే మంత్రి పదవి నుంచి వైదొలగాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.